ఈరోజు టాపిక్ సుదర్శన్ చక్ర. డైరెక్ట్గా వీడియోలోకే వెళ్ళిపోదాం. S-400 దీనికి మనం ముద్దుగా పిలుచుకున్న పేరు సుదర్శన్ చక్ర. ఎందుకో మనం S-400ని సుదర్శన్ చక్రని నామకరణం చేసామో కానీ దీని పనితనం చూస్తే ఆ మహా సుదర్శన్ చక్రమే దిగి వచ్చిందా అన్న విధంగా ఉంటుంది. కపట బుద్ధి గల పాకిస్తాన్ మన మీద బాంబుల వర్షం కురిపిస్తుంటే ఒక్క బాంబు కూడా భారత్ భూభాగంలో పడకుండా అడ్డుకుంది. దీని దెబ్బకు పాకిస్తాన్ బెత్తరపోయింది. ఈ S-400ని మనం రష్యా నుంచి కొనుగోలు చేశాం. వీటిని 2018లో రష్యాతో ఒప్పందం చేసుకోక ఇవి 2021లో మన చేతికి వచ్చాయి. సుమారు $5 బిలియన్ 5 యూనిట్లు కొనుగోలు చేశాం. ఈ S-400 అనేది గగనతల రక్షణ వ్యవస్థలో అగ్రగామి. ఇది సర్ఫేస్ గా ఎయిర్ మిసైల్స్ వ్యవస్థలో వీటికి మరో సాటి లేదు. దూరశ్రేణి లక్ష్యాలను ఛేదించడం వీటి ప్రత్యేకత. ఇది విమానాలను, డ్రోన్లను, క్రూయిజ్ క్షిపణులను ఈజీగా ఛేదించగలదు. దాదాపు అన్ని రకాల ఆయుధ యుద్ధ విమానాలను ఇది ఛేదించగలదు. S-400 అనేది మల్టీ ఫంక్షన్ రాడార్ సిస్టంతో పనిచేస్తుంది. వీటిలో 92 NLE గ్రేవ్ స్టోన్ ట్రాకింగ్ రాడార్తో పాటు 96 L6 చేజ్ బోర్డ్ యాక్విజిషన్ రాడార్తో కీలకమైనది. ఇది 360 డిగ్రీల నిఘా పెడతాయి. 600 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను సైతం గుర్తిస్తాయి. ఇది ఏకకాలంలో 300 లక్ష్యాలను ట్రాకింగ్ చేయడంతో పాటు ఒకేసారి 36 లక్ష్యాలను ఛేదించగల సత్తా ఉంది. S-400లో 4 రకాల క్షిపణులు ఉంటాయి. వాటిలో ఒకటి 40N6. ఇది 400 కిలోమీటర్ల పరిధిలో ఉన్న లక్ష్యాలను ఛేదించడానికి ఉపయోగపడతాయి. రెండవది 48N6. ఇది 250 కిలోమీటర్ల లక్ష్యాలను ఛేదించడానికి. ఇంకా 9M96E, 9M96E2లు 40 నుంచి 120 కిలోమీటర్ల లక్ష్యాలను ఛేదించడానికి ఉపయోగపడతాయి. వేగంగా కదిలే యుద్ధ విమానాలను అత్యంత ఖచ్చితత్వంతో ఛేదించగలవు. అంటే ధ్వని వేగం కంటే 14 రెట్లు అధికం. సుమారు గంటకు 17,000 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తాయి. ఈ S-400ని ప్రపంచంలో రష్యా మరి ఏ దేశానికి ఇవ్వలేదు, ఒక్క భారత్కి మాత్రమే ఇచ్చింది. దీనికి గల కారణం రష్యాకి మనకి ఉన్న ఫ్రెండ్షిప్. 1971లో ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో పాకిస్తాన్తో పాటు కపట బుద్ధి గల చైనా, కుళ్ళు బుద్ధి గల అమెరికా చేతులు కలిపి మన దేశాన్ని నాశనం చేయడానికి మన మీదకు దాడికి వచ్చాయి. దాదాపు భారత్కు ఓటమి తథ్యం అనుకున్న తరుణంలో మనల్ని కాపాడడానికి ఒక్క దేశం ముందుకు వచ్చింది, అదే రష్యా. రష్యా రాక చూసి మిగతా దేశాలు తోక ముడుచుకున్నాయి. ఈ రష్యా భారత్ ఫ్రెండ్షిప్ గురించి తరువాత వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.